ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి గొప్ప సాయాన్ని విజయవాడ వరద బాధితుల కోసం చేశారు. ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 కోట్ల డొనేషన్ ఫ్లడ్ విక్టిమ్స్ కోసం ప్రకటించారు. ఇందులో 1 కోటి రూపాయల డొనేషన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి, మరో 1 కోటి రూపాయలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి, మిగిలిన 4 కోట్లను గ్రామానికి 1,00,000 రూపాయల చొప్పున 400 గ్రామాలకు ప్రకటించారు. ఇంతవరకు చరిత్రలో వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడి ట్రాక్ రికార్డ్ తీసుకున్నా ఇంత భారీ స్థాయిలో భూరి విరాళం ప్రకటించిన దాఖలాలు లేవు. సరే, పవన్ కళ్యాణ్ గారి దాతృత్వం ఆ రేంజ్లో ఉంటే మరి మాజీ సీఎం జగన్ రెడ్డి గారి దాతృత్వం ఏ స్థాయిలో ఉంది అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ఆ విషయం తెలుసుకోవడానికి ముందుగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. జగన్ రెడ్డి గారికి ప్రజాధనంతో 500 కోట్ల రూపాయల ప్యాలెస్ ఋషికొండ వద్ద నిర్మించుకోవడం తెలుసు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి తన ఇంటి చుట్టూ ఎత్తైన ఐరన్ ఫెన్సింగ్ నిర్మించుకోవడం కూడా తెలుసు. అన్నింటికీ మించి ట్యాక్స్ పేయర్స్ తమ కష్టార్జితంతో పే చేసిన ట్యాక్స్ను చాలా ఉదారంగా బటన్ నొక్కి సమాజంలోని అన్ని వర్గాలకు కూడా తెగ పంచేయడం మా బాగా తెలుసు. ఇన్ని తెలిసిన వ్యక్తికి దాతృత్వం అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు. అందుకే తన జేబులోంచి 1 పైసా కూడా విజయవాడ వరద బాధితుల కోసం ఖర్చు పెట్టలేదు. ఇన్స్టెడ్ పార్టీ ఫండ్ నుంచి వరద బాధితులకు 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అది కూడా సీఎంఆర్ఎఫ్కు వెళ్ళదు. ఆ 1 కోటి రూపాయలతో ఏం చెయ్యాలా అని ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారట. ఏమన్నా అంటే దాతృత్వం అనేది మా ఇంట వంట లేదు, మా పూర్వీకుల్లో కూడా లేదు, మా వర్గంలోనే లేదు. వారంతా కూడా వడ్డీ వ్యాపారాలు చేసి జనాల రక్తమాంసాలు పీల్చారు, రియల్ ఎస్టేట్లు చేసి డబ్బు గడించారు, మేం కూడా వారినే ఫాలో అవుతాం అని జగన్ ఆంతరంగికులు అనవచ్చుగాక. కానీ జనాల్లో జగన్ రెడ్డి గారి మైలేజ్ విపరీతంగా తగ్గిపోతుంది. మొన్న వచ్చిన 39% కాకుండా 2029 జనరల్ ఎలక్షన్స్లో కేవలం 9% ఓట్స్ మాత్రమే వచ్చినా ఎటువంటి ఆశ్చర్యం లేదు.